హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక గ్యాస్ సిలిండర్ బుకింగ్పై కొత్త రూల్స్, కేంద్రం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే గ్యాస్ సిలిండర్ బుకింగ్పై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆ కొత్త రూల్స్ ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు వచ్చేటండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇప్పటి వరకు ఇంటిలో వాడే వంట గ్యాస్ ఎప్పటికప్పుడు బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇక ఈ మధ్య అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరిన తరువాత వంట గ్యాస్ బుక్ చేసుకునే కనీస వ్యవధిని 21 రోజులుగా నిర్ణయించారు. అయితే ఇప్పుడు దానిని కూడా సవరించి తాజాగా కేంద్రం దానిపై కొత్త రూల్స్ తెచ్చింది. ఇక దేశంలో ఎల్పిజి సిలిండర్ల కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంది. గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవటానికి కొత్త గైడ్లైన్స్ ఇచ్చింది. ఇక గ్యాస్ సిలిండర్లను స్టాకు ఉంచుకోవడాన్ని నివారించడానికి 2 బుకింగ్ల మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు. ఇక సాధారణంగా వంట గ్యాస్ సిలిండరు ఒక కుటుంబానికి 45 నుంచి 55 రోజుల వరకు వస్తుంది. అందుకే గతంలో 55 రోజులకు ఒక్కసారి సిలిండర్లు బుక్ చేసుకునేవారు. ఇప్పుడు యుద్ధ భయం కారణంగా కేవలం 15 రోజుల్లోనే వాటిని బుక్ చేసుకుంటున్నారు. ఇక దీనిని నియంత్రించడానికి కొత్త నిబంధనను తీసుకొచ్చారు. వాణిజ్య సిలిండర్ల కంటే గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. గృహ వినియోగదారుల ప్రయోజనాలే మాకు ముఖ్యం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక మరోవైపు కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎల్పిజిని దిగుమతి చేసుకునేందుకు భారత్ చర్చలు జరుపుతోంది. ఇక అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా మరియు నార్వే వంటి దేశాలు భారతదేశానికి గ్యాస్ విక్రయించడానికి ఆసక్తి చూపుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఉండవని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత సిలిండర్ నిండుకోకపోయినా భయం కొద్దీ బుక్ చేసేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. దేశంలో తగినంత స్టాకు అందుబాటులో ఉందని, బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకే ఈ నియమ నిబంధనలు అని వారు వివరిస్తున్నారు. వినియోగదారులు కూడా ఈ మార్పును గమనించి సహకరించాలని కోరుతున్నారు.